హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. సో ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా లీకేజీకి సంబంధించి దీనికి మెసేజ్ చేయండి, కాల్ మాత్రం చేయకండి. ఇక చూస్తూనే మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కూలింగ్ పర్పస్ కోసం మనం స్లాబ్ పైన పర్టికులర్గా థర్డ్ పార్టీ కెమికల్స్ ఏ పడితే అవి యూజ్ చేస్తుంటాం. సో మన స్క్రచ్చర్కి ఏదైతే కూలింగ్ని ఇస్తుంది, ఏదైతే మనకి టెంపరేచర్ని తగ్గిస్తుంది, ఆ కెమికల్ నేమ్ ఏంటి, అది ఎంత ప్రైస్లో వస్తుంది, దానిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈ ఫుల్ వీడియో అండి. ఫుల్ వీడియో మిస్ కాకండి. ఇక మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఎంవైకే ఆర్మెట్ వాళ్ళది కూల్ రూఫ్ అండి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం లాస్ట్ టైం గుడివాడలో చేసాం కదండి, ఇది వాళ్ళకే. వాళ్ళు సో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా, మనకి మళ్ళీ ఓన్లీ వాళ్ళకి చెప్పాం, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. మా ప్రోడక్ట్లో 10 డిగ్రీస్ హీట్ రిఫ్లెక్ట్ అవుతుంది కానీ టెంపరేచర్ తగ్గసారంటే ఓకే అని వాళ్ళు అర్థం చేసుకొని ఫైనల్గా మళ్ళీ టోటల్ స్లాబ్ మొత్తం కూల్ రూఫ్ వేయించుకున్నారనమాట. ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి ఎంవైకే ఆర్మెట్ వాళ్ళది కూల్ రూఫ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ప్రోడక్టే. ఇది మనకి 10 లీటర్స్ నుండి స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ప్లేసెస్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది 2 కోట్స్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే 45 డిగ్రీస్ టెంపరేచర్ ఉండేదాన్ని మనకి 15 డిగ్రీస్ తగ్గిస్తుంది. సో ఇది తగ్గించడం, ఇది మనకి ఈ విధంగా వర్క్ చేస్తుంది. కూల్ కోట్స్ ఏవైనా అవనివ్వండి, అప్ టు మనకి 15 డిగ్రీస్ పైన టెంపరేచర్ తగ్గిస్తుందంటే కూల్ కోట్ అవుతుంది. కానీ 10 డిగ్రీస్ తగ్గిస్తుందంటే అది కూల్ కోట్ అవ్వదండి, హీట్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఇక మనం వీడియోలోకి వెళ్తే మనకి సూర్య కూల్ అని, ఇంకా షీప్ గార్డ్ అని చాలా థర్డ్ పార్టీ కెమికల్స్ ఉన్నాయండి. వాటన్నిటిని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే, మన స్క్రచ్చర్ పైన ఏదైతే నీట్గా ఉందో దాన్ని తెలిసి మనమే డేంజర్లో తోసేసినట్టు అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు సూర్య కూల్ ఉందండి, అది జస్ట్ మనకి సున్నం అనమాట. ఆ సున్నాన్ని మనం అప్లికేట్ చేయడం వల్ల మన స్క్రచ్చర్ అనేది హెవీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఫోరస్ ఫామ్ అవుతుంది. ఫోరస్ అంటే ఎలా, మనకి పైన మనం ఇన్ కేస్ ఫ్లోరింగ్ లాగామనుకోండి, ఆ ఫ్లోరింగ్ పైన ఈ సూర్యకుల్ని అప్లికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పగిలిపోయి గుల్లల్లాగా బబుల్స్ రావడం, హాలో సౌండ్ రావడం, సో ఇలా అంతా జరుగుతుందనమాట. సో అది మనకొచ్చేసి కూల్ రూఫ్ కాదండి, అది జస్ట్ మనకి గట్టిగా ఒక 2, 3 వానలు వచ్చినాయంటే ఆ కోటింగ్ కనిపించదు. ఇక నెక్స్ట్ సీప్ గార్డ్ అంటామండి. సీప్ గార్డ్ వచ్చేసి వాటర్ రెడ్యూస్ కోటింగ్ అనమాట. అంటే వాటర్ రెడ్యూస్ అంటామండి. వాటర్ డాంపనెస్ కోటింగ్ అనమాట. అది ఓన్లీ వాల్ ప్రొటెక్టివ్ మాత్రమే. స్లాబ్‌కి ఎయొచ్చంటారు కదండీ! వేయొచ్చని చెప్తారు వాళ్ళు గూడా మేబీ. బట్ వేయడం మంచిది కాదండి. అది ఓన్లీ వాల్‌కి కోట్ చేసుకుంటేనే బాగుంటది. మన అల్ట్రాటెక్ వాళ్ళదండి సీప్ గార్డ్. అది వాల్ కోటింగ్ పర్పస్‌కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ మనం ఫస్ట్ వర్టికల్ ఏసామండి. ఇప్పుడు హారిజాంటల్ ఏస్తున్నాం. సో ఈ విధంగా మనం కూల్ కోట్‌ని, ఈ ఎంవైకే ఆర్మెట్ వాళ్ళ కూల్ కోట్‌ని 2 కోట్స్ ఏయడం వల్ల మనకి 15 డిగ్రీస్ అనేది టెంపరేచర్ తగ్గుతుంది. మనం దీనికి మనకి టైమింగ్ ఉందండి. ఇదొచ్చేసి మనకు కూల్ కోట్ ఎలా అంటే అప్ టు 30 డిగ్రీస్ సెల్సియస్‌లో మాత్రమే యూజ్ చేయాలి. అంటే 30 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉందనుకోండి, ఆ టైంలో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది బబుల్‌లాగా ఫార్మ్ అయిపోతుంది. అంటే హార్డ్‌గా, గట్టిగా. మనకిక్కడ కెమికల్ ఏం వేస్ట్ అవ్వదండి. మన బ్రష్‌లు అవ్వనివ్వండి, మన రోలింగ్స్ అవ్వనివ్వండి, అవి వర్క్ చేయవు మనకి. ఆ కెమికల్ అంతా గట్టిగా అయిపోతదనమాట. సో అందుకనే మనం కూల్ కోట్ అంటే ఈ ఎంవైకే వాళ్ళ కూల్ కోట్ యూజ్ చేసేటప్పుడు 30 డిగ్రీ సెల్సియస్‌లోను మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇంకా మనకి వేరే అదర్ ప్రొడక్ట్స్ అంటారా? అదర్ ప్రొడక్ట్స్ మనకొచ్చేసి ఆహ్, డాక్టర్ ఫిక్సిట్‌లో కూడా కూల్ కోట్ ఉందండి. నాటే రూఫ్ సీల్ అంటే కూల్ కోట్ సెపరేట్, దాని పేరొచ్చేసి డాక్టర్ ఫిక్సిట్‌లో కూల్ కోట్ అనమాట. అది గూడా మనకి టెంపరేచర్ అప్ టు 15 డిగ్రీస్ తగ్గిస్తుంది. మంచి ప్రోడక్టే అది కూడా. మనకి రూఫ్ సీల్ ఎలా అంటే అది ఓన్లీ 10 డిగ్రీస్ మాత్రమే హీట్ రిఫ్లెక్ట్ తీసుకుంటుంది. అది టెంపరేచర్ ఏం తగ్గించదు మనకి. హీట్ రిఫ్లెక్ట్ తీసుకుంటుందనమాట అంతే. సో ఇక డాక్టర్ ఫిక్సిట్‌లో ఉంది. మళ్ళీ మనకి కొత్తగా నియో సెలెక్ట్ వచ్చింది గదండీ! దాంట్లో కూడా కూలింగ్ పర్పస్ ఉంది అంటున్నారు. బట్ మనకైతే తెలియదనమాట, అది ఉందో లేదో అనేది. మనం ఈసారి ఎక్కడైనా ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మనం మొత్తం కూల్ కోట్ కొట్టిన తర్వాత ఈ ఎడ్జెస్ కనిపిస్తున్నాయా? ఇది శాంపుల్‌కొచ్చేసి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే, ఇప్పటివరకు ఎంవైకే వాళ్ళది ప్రొడక్ట్ యూజ్ చేసాం. ఇప్పుడొచ్చేసి సీకా ఎలాస్టిక్ వాళ్ళదండి. సీకా ఎలాస్టిక్ 510 కూల్ కోటిన్. ఇదొచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ అరౌండ్ ఒక్కొక్క రేటుని బట్టి ఎంత ఎక్కువ అనుకున్నా గూడా మనకి 6,000లో వచ్చేస్తుందనమాట. 20 లీటర్స్, 25 కేజీస్. దీన్ని మనం డైరెక్ట్
డైరెక్ట్‌గా కోట్ చేయాలండి. దీనికి మనకి 2 వస్తాయి. సింగిల్ కాంపనీ ప్రైమర్ ఒకటి, ఇది 2 కోట్స్ అనమాట. ప్రైమర్ మనకి ఎలా అంటే 1500 అలా ఉంటుందనమాట. ఇక్కడ చూడండి, ఇది కూల్ కోట్ అండ్ వాటర్ ప్రూఫింగ్ అన్నారు. మేబీ కూల్ కోట్, వాటర్ ప్రూఫింగ్ కదా! రెండిటిని ఒకసారి టెస్ట్ చేద్దామని సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ నేను దీన్ని తీసుకున్నా. సో, దీన్ని తీసుకొని మనం అప్లికేట్ చేసిన తర్వాత వేరియేషన్ మనకి ఈజీగా కనిపిస్తుంది. మీరే చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అండి. 2 కలిపి మనకెక్కడా రావండి. కూల్ కోట్ వేరు, మామూలు మనకి ఈ వాటర్ ప్రూఫింగ్ అండ్ కూల్ కోట్ వేరు ఉంటుందనమాట. ఇది మనకి నేను టీడీఎస్ చదివినా కూడా ఇది కూల్ కోట్ అండ్ మెమ్బ్రాన్ అనే ఇచ్చారండి. మేబీ ఒకసారి చూద్దాం బడ్జెట్‌లో వస్తుంది కదా! అనని తెప్పించా. అండ్ సార్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే 2 ప్రొడక్ట్స్ సేమే సార్, నేనే కదా రెస్పాన్సిబిలిటీ అంటే ఓకే అన్నారనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇది సీకా కోట్‌దండి. ఇది ప్రైమర్ కోట్‌గా తీసుకున్నాం మనం ఫస్ట్. అంటే 1:1 రేషియోలో తీసుకున్నాం దీన్ని. ఒక కోట్ 1 లీటర్ కెమికల్ అయితే 1 లీటర్ వాటర్. ఈ విధంగా యాడ్ మిక్స్ చేసుకొని మనం అప్లికేట్ చేస్తున్నాం ఫస్ట్ కోటు. ఫస్ట్ కోట్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఫస్ట్ కోటు వర్టికల్ అయితే సెకండ్ కోట్ హారిజాంటల్. ఈ విధంగా. ఈ సీకాలో మాత్రం మనకి 3 ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అంటే మనం డైరెక్ట్ స్లాబ్‌కి యూజ్ చేసేలా ఉంటే ప్రైమర్ కోట్ ఒకటి, దాని తర్వాత ఈ సీకా 510 ఇది యూజ్ చేయడం వల్ల మనకి అప్ టు 13 డిగ్రీస్ సెల్సియస్ తగ్గుతుందన్నారు. బట్ మేబీ మనం టెస్ట్ చేసిన తర్వాత మనకి యావరేజ్ 10 డిగ్రీస్ ఆహ్, టెంపరేచర్ మాత్రమే తట్టుకోగలదు. ఇక్కడ చూడండి, మనకక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది గదా! అక్కడి వరకు మనకి ఎంవైకే అర్మెట్ వాళ్ళది కూల్ కోట్ అనమాట. ఇది సీకా వాళ్ళది. దీన్ని సెకండ్ కోట్ మనం అప్లికేట్ చేసేటప్పుడు వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయకండి. డైరెక్ట్‌గా తీసి అప్లికేట్ చేసేయడమే. లో బడ్జెట్‌లో అయితే దీన్ని రెఫర్ చేసుకోవచ్చండి మనం. హెవీ బడ్జెట్‌లో మనం పెట్టుకుంటున్నామంటే నాట్ వర్త్ ఇది అంత వర్తబిలిటీ ఉండదనమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఇది ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత సెకండ్ కోట్. ఇది కూడా మనకి సేమ్ 35 డిగ్రీస్ సెల్సియస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. అంటే 35 డిగ్రీల ఎండ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. అప్పటి వరకు మనం దీన్ని అంటే ఆ టెంపరేచర్‌లో మనం దీన్ని వేసుకోవచ్చు. 35 డిగ్రీల ఎండ ఉన్నా గూడా. మనకి ఎంవైకి అలా కాదండి. 30 డిగ్రీస్ సెల్సియస్‌లో మనం వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నా గూడా మనకేమి ఇబ్బందుండదు. కానీ, మన రోలర్స్ అవ్వనివ్వండి, బ్రష్‌లు అవ్వనివ్వండి, అవి మనకి మూవ్ ఆన్ అవ్వడం కష్టం. హార్డ్‌గా తయారైపోతాయి. మనం కొట్టడానికి చాలా ఇబ్బంది పడతామనమాట. సో, ఇక్కడ జూడండి, మనకి సెకండ్ కోట్ అనడం స్టార్ట్ జేస్తున్నాం సీకాది. ఈ సీకా ప్రోడక్ట్ గూడా మనకి అప్ టు మనకి 1.5 థిక్‌నెస్ ఒస్తుంది. అండ్ లో బడ్జెట్‌లో అయితే నేను బెటర్ అని జెప్తా అండి. ఇప్పుడు మన ఎంవైకే తీసుకున్నామనుకోండి, 10 లీటర్సే మనకి 5700 వరకు పడుతుందనమాట. 10 లీటర్స్ ఓన్లీ 10 లీటర్లు మాత్రమే 5700 వరకు పడుతుంది. ఇది 25 కేజీస్ ఒచ్చేసి మనకి అరౌండ్ ఏం లేదన్నా యావరేజ్‌గా అనుకున్న 6,000 కంటే ఎక్కువ ఉండదండి. 6,100, 6,200 అలా చార్జ్ చేస్తారు. ఇదొచ్చేసి మనకి 2 కోట్స్ వస్తుందనమా 2 కోట్స్ వచ్చేసి మనకి హ్మ్, 450, 500 రేంజ్‌లో వస్తుంది. మనకి ఎంవైకే 5,700 ఉంటుంది. అది మనకి 2 కోట్స్ వచ్చేసి 300 ఎస్ఎఫ్టీ మాత్రమే వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు. అది గూడా మనకి సర్ఫేస్ నీట్‌గుంటే. ఇంకా మనకి సర్ఫేస్ లేదు, మనం డైరెక్ట్‌గా అప్లికేట్ చేస్తున్నామంటే అది కూడా తక్కువే. అండ్ మనకి ఎంవైకేలో గూడా ప్రైమర్ కోట్ అనేది అవైలబుల్ ఉంటదనమాట. ప్రైమర్ కోట్ మనకెక్కడైనా గానీ కామనే అండి. ప్రైమర్ కోట్ మనకెక్కడైనా కామనే. అంటే కొన్ని కెమికల్స్‌కి ప్రైమర్ కోట్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ ఫిక్స్‌డ్‌లో కూల్ కోట్ అని జెప్పాను గదండీ! దానికి ఏ ప్రైమర్ ఉండదండి. దాన్ని డైరెక్ట్ మనమే 3 కోట్స్ అప్లికేట్ చేసుకోవాలి. అది గూడా కాస్ట్ అరౌండ్ మనకి 9,000 రేంజ్‌లో ఉంటుందనమాట. 9,000 కాదండి. 7,500 అట్లుంటది. దాని ఎంఆర్‌పీ 9,000 ఉంటది మనకి. అది 7,500 ఏరియాని బట్టండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైజ్‌కి సేల్ చేస్తారు. అది మనకి 2 కోట్స్ వచ్చేసి సేమ్ అరౌండ్ 430నో, 400 ఎంతో వస్తుంది. మేబీ నాకు ఐడియా లేదు. లాస్ట్ టైమ్ ఎప్పుడో వాడామనమాట మనం ఆ కూల్ కోట్స్‌ని. ఇంకా మనకి చూసుకున్నట్టయితే బాస్టిక్‌లో ఉన్నాయి. ఇంకా కొత్తగుండే వాటర్ ప్రూఫింగ్ కంపెనీస్‌లో చాలానే ఉన్నాయి కూల్ కోట్స్ అనేటివి. వాటిలో ది బెస్ట్ కెమికల్‌ని మీరు చూజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా అండి, సమ్మర్ వచ్చింది గదా అనని 250కి సూర్య కూలు, అలాగే 700కి సీకా ఇది అల్ట్రాటెక్ షీప్ గార్డు, వాటిని వేటిని యూజ్ చేయకండి. వాటిని యూజ్ చేయడం వల్ల మన స్ట్రక్చర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుందంటే,
అది అప్లై చేసిన తర్వాత మనకి బానే ఉంటుంది. బట్ మనకంత పెద్దగా ఏం కనిపించదు. ఫర్దర్‌గా మనకి రెయినీ సీజన్‌లో ఆ వాటర్‌కి ఈ పడడం వల్ల ఏమవుతుందంటే ఫోరస్ ఫార్మ్ అవుతాయి. ఫోరస్‌లో అంటే చిన్న చిన్న గుంతలు రావడం, లేదా మనం అప్లికేట్ చేసిన దగ్గర హాలో సౌండ్ లాగా పైకి లేవడం ఈ విధంగా జరుగుతుందనమాట. సో, అందుకనే మళ్ళీ చెప్తున్నా వాటి జోలికెళ్ళకండి. ఇంకా మనకి బడ్జెట్‌లో చాలా కెమికల్స్ దొరుకుతున్నాయి. నేను జెప్పాను గదండీ! డాక్టర్ ఫిక్సిట్, బోస్టిక్, అల్ట్రాటెక్‌లో గూడా ఉందనుకుంటా నేను కూల్ కోట్ వచ్చేసి. వాటినన్నిటిని యూజ్ చేసుకోండి. థర్డ్ పార్టీ కెమికల్స్‌ని అస్సలు నమ్మకండి. ఇక ఫైనల్ కోట్ మనకి ఈ విధంగా ఉంది. మనకి కనిపిస్తుంది చూడండి. మనం అప్లికేట్ చేసిన ఎంవైకే కూల్ కోట్, అలాగే సీకా ఎలాస్టిక్ కనిపిస్తుందండి వేరియేషన్? సో, దానికి దీనికున్న తేడా ఇదే అండి. ఇది ఫైనల్ అవుట్‌పుట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది గదా! సో, వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి.